ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ రిటైన్ రిలీజ్ లిస్ట్ ప్రకటించింది. కోర్ టీంను కొనసాగించిన ఆర్సీబీ జట్టుకు భారంగా మారిన 8 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, భువనేశ్వర్ కుమార్ సహా 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ అయిన స్వస్తిక్ చికరాపై వేటు పడింది. ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం స్వస్తిక్ చికరా కోహ్లీ చుట్టూనే తిరుగుతూ కనిపించాడు. కోహ్లీని కాకా పడుతున్నాడని అప్పట్లో స్వస్తిక్ చికరాపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా పేలాయి. అతనితో పాటు ఇంజూరీ రిప్లేస్మెంట్ గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ ను కూడా ఆర్సీబీ వదిలేసింది. అందరూ ఊహించినట్లుగానే బ్యాకప్ వికెట్ కీపర్ టీమ్ సిఫెట్, స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్లను కూడా ఆర్సీబీ వదిలేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన లివింగ్ స్టోన్ తీవ్రంగా నిరాశపరిచాడు. మనోజ్ భాండగే, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజర్బానీ, మోహిత్ రతిలను కూడా ఆర్సీబీ వదిలేసింది. ఈ 8 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ఆర్సీబీ 16.5 కోట్ల పర్స్ మనీతో ఆర్సీబీ మినీ వేలంలోకి వెళ్తోంది. బెంగళూరు 11 మంది భారత ఆటగాళ్లను రిటైర్ చేసుకుంది. అయితే 6 మంది విదేశీ ఆటగాళ్లను వేలంలోకి రిలీజ్ చేసింది. కోర్ టీంను కొనసాగించిన ఆర్సీబీ వారికి అనుగుణంగా బలమైన బ్యాకప్ ప్లేయర్లను కొనుగోలు చేయనుంది. 17 మంది ఆటగాళ్లను రిటైర్ చేసుకున్న తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్సులో 16.5 కోట్లతో వేలంలో గరిష్టంగా 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. వీరిలో 2 విదేశీ ఆటగాళ్లు తప్పనిసరిగా ఉండాలి. ఆర్సీబీ రజత్ పాటీదార్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకుంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి అదే తొలి టైటిల్. పాటీదార్ వచ్చే సీజన్లో కూడా ఆర్సీబీకి కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అవకాశం లేదు. ఐపీఎల్ 2025 సీజన్లో చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. దీంతో ఈ స్టేడియం మ్యాచ్ నిర్వహణకు సరైంది కాదని ప్రత్యేక కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో ఈసారి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ల కోసం కొత్త వేదికను వెతుకుతోంది.